ఇవాళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ జరగనుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. అనర్హత వేటు వేయాలంటూ 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో వేరువేరుగా 3 పిటిషన్స్ దాఖలయ్యాయి. ఈ పిటిషన్స్ ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ఇవాళ విచారించనుంది. ఇదిలా ఉంటే ఈ నెల 4న ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. స్పీకర్ నోటీసులపై వివరణకు సమయం కోరారు ఎమ్మెల్యేలు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఇవాళ జరగబోయే విచారణపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఇవాళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ జరగనుంది. డీటెయిల్స్ మనకు రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే ఈరోజు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ జరగనుంది. అయితే ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే, ఉప ఎన్నికలు రావాల్సిందేనంటూ కేటీఆర్ స్పష్టంగా చెప్తున్నారు. ఇటీవల ఆయన ఢిల్లీ వచ్చిన నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళపై వేటు పడాల్సిందే, ఉప ఎన్నికలు రావాల్సిందే అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఈ రోజు ఈ పిటిషన్ కి సంబంధించి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మరి గతంలో చూసుకున్నట్టుగైతే స్పీకర్ కొంత సమయం అడిగారు. మరి సమయం అడిగిన నేపథ్యంలో ఎంత సమయం కావాలి మీకంటూ కూడా ప్రశ్నించడం జరిగింది స్పీకర్. ఇప్పటిదాకా ఇస్తున్న సమయం సరిపోలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి హైకోర్టు నుంచి ఈ గతంలో ఇదే అంశానికి సంబంధించి హైకోర్టులో కూడా విచారణ జరిగింది. తర్వాత బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. మరి సుప్రీంకోర్టు లో కంపల్సరిగా వీళ్ళపై వేటు పడాల్సిందేనని చెప్పేసి కూడా గట్టిగా స్ట్రాంగ్ గా చెప్తున్నారు. మనం గతంలో కానీ ఉత్తరాఖండ్ కానీ చూసుకున్నట్టుగా ఉత్తరాఖండ్ లో ఇదే తరహా పరిస్థితి ఏర్పడినప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు అధికార పార్టీకి వ్యతిరేకంగానే సుప్రీంకోర్టు నిర్ణయం కూడా వచ్చింది. ఎమ్మెల్యేలపై వేటు పడింది. అప్పుడు ఒకసారి ఓటింగ్ జరగాల్సి వచ్చిన సమయంలో ఈ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఓటింగ్ లో పాల్గొనడానికి వీలు లేదని కూడా స్పష్టం చేసింది. అదే రకంగానే ఏదైనా అత్యవసర సమయం ఏర్పడితే ఈ ఎమ్మెల్యేలకు ఓట్లు లేకుండా చేసే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ అంశానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం చాలా సీరియస్ గా ఉంది. పార్టీ ఫిరాయింపులు చేసే రాజకీయ నేతల విషయంలో మరి ఈ విషయంలో ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. కానీ మరి స్పీకర్ అయితే ఈ నెల 4వ తేదీన నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు టైం అడిగారు. మరి ఎమ్మెల్యేలకు టైం ఇచ్చినట్టుగా అయితే టైం రావాలా, ఆ తర్వాత స్పీకర్ నిర్ణయం ఇక్కడ కోర్టుకి చెప్పాలా? ఎందుకంటే దీనిలో టోటల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేలపై అనర్హత అనేది స్పీకర్ చేతిలోనే ఉంటుంది. స్పీకర్ గత కొంతకాలం నుంచి కూడా శాసన వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు మధ్య ఎప్పటికప్పుడు వాదోపవాదనలు జరుగుతూనే ఉంటాయి. ఎవరు ఎక్కువ అనేది కూడా వాదోపవాదం జరుగుతుంటాయి. మరి ఇప్పుడు స్పీకర్ ఇస్ ద అల్టిమేట్ డెసిషన్. స్పీకర్ ని ప్రశ్నించే అధికారం యాక్చువల్ గా అయితే రాజ్యసభలో, లోక్సభలో కానీ లేదా అసెంబ్లీలో కానీ స్పీకర్ ని ప్రశ్నించే అధికారం అయితే న్యాయస్థానానికి వాస్తవంగా లేవు. వాస్తవాలుగా న్యాయస్థానాలు వాటి మీద అజమాయిషి చేయాలనుకోవడం మాత్రం అది సాధ్యం కాని విషయం. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ నేను ఇంకా టైం తీసుకుంటాను, ఇంకా కొంత టైం కావాలి, ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు, వాళ్ళు రిప్లై వచ్చేది కదా, టైం కావాలని కంపల్సరీ అడుగుతారు కోర్టుని. మరి మరికొంత సమయం